శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. అందరికీ నమస్కారం. శ్రీ రామకృష్ణ కథామృతం. చిన్న పిల్లలు ఏ విధంగా అయితే తమ తల్లితో మాట్లాడుతూ ఉంటారో అదేవిధంగా రామకృష్ణుల వారు జగజ్జననితో సంభాషిస్తూ ఉండేవారు. తన స్వంత తల్లితో అన్ని విషయాలు చెప్తున్నట్లుగానే జగజ్జననితో అన్నీ మాట్లాడుతూ ఉండేవారు. మహేంద్రనాథ్ గుప్తా ఒకసారి దక్షిణేశ్వరం వెళ్ళినప్పుడు ఈ విధంగానే రామకృష్ణుల వారు జగజ్జననితో సంభాషిస్తున్నారు. ఏమంటున్నారో చూద్దాం. అమ్మా, ప్రతి ఒక్కరూ నా గడియారమే సరైనది అంటూ ఉంటారు. క్రైస్తవులు, బ్రహ్మ సమాజస్థులు, హిందువులు, మహమ్మదీయులు అందరూ కూడా నా మతం ఒక్కటే సత్యం అంటూ ఉంటారు. కానీ అమ్మ, ఎవరి గడియారము సరైనది కాదు కదా. నిన్నెవరు సరిగ్గా అర్థం చేసుకోగలరు? వ్యాకుల చిత్తంతో ఎవరైనా నిన్ను ప్రార్థిస్తే నీ కృపచేత ఏ మార్గాన్ని అనుసరించినా నిన్ను చేరగలరు. అమ్మా, క్రైస్తవులు తమ చర్చల్లో నిన్నెలా ఆరాధిస్తారో ఒకసారి నాకు దయచేసి చూపించు. కానీ అమ్మా, నేను చర్చిలోకి వెళ్తే జనం ఏమనుకుంటారో, వారు ఏమైనా ఆర్భాటం చేస్తారేమో, తిరిగి నన్ను కాళికాలయంలోకి అనుమతిస్తారో లేదో. సరేలే, క్రైస్తవుల ఆరాధనను వాకిలి బయట నుండి చూపించు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, రామకృష్ణుల వారు ఇంకా చిన్న మాటలతో చెప్తారు, ఎన్ని మతాలు అన్ని మార్గాలు. ఏ విధంగా అయితే నదులు వేరు వేరు మార్గాల ద్వారా వెళ్తూ ఉంటాయి, కొన్ని తిన్నంగా వెళ్ళొచ్చు, కొన్ని వక్రంగా వెళ్ళొచ్చు, ఎన్నో మార్గాల నుంచి వెళ్తున్నప్పటికీ చివరికి చేరుకునేది సముద్రాన్నే. అదేవిధంగా ఎన్నో మతాలు ఉండొచ్చు, ఎన్నో రకాలైన మార్గాలు ఉండొచ్చు, అవన్నీ కూడా తీసుకువెళ్ళేది లక్ష్యం ఒకటే, భగవంతుని దగ్గరే కలుస్తాయి అన్నీ కూడా. కాబట్టి మనం గుర్తుంచుకోవాలి, ఇవన్నీ కూడా వేరు వేరే మార్గాలు. అంతేగాని దీనిలో ఈ మతం గొప్పది, ఆ మతం గొప్పది అని చెప్పుకోవడంలో అర్థం లేదు. ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇదే రామకృష్ణుల వారు బెంగాలీలో చాలా చిన్న మాటలతో జొతో మత్ తోతో పత్ అని అంటారు. ఎన్ని మతాలు అన్ని మార్గాలు. ఇదే మనం వేదాల్లో చూసినట్లయితే ఏకం సత్ విప్రా బహుధా వదంతి. ఏకం సత్, సత్యం ఒకటే, విప్రా బహుధా వదంతి. విజ్ఞులు, సాధకులు ఏమని చెప్పారు అంటే, సత్యం ఒకటే అయినప్పటికీ విప్రా బహుధా వదంతి, ఎన్నో విధాలుగా ఆ సత్యాన్ని పిలిచారు, ఆ సత్యాన్ని చెప్పారు. కాబట్టి ఇవన్నీ కూడా మనకి తగ్గట్టు వేరు వేరు మార్గాలు ఉంటాయి. మన మనోస్వభావానికి అనుసరించి ఈ మార్గాలన్నీ కూడా ఉంటాయి. అంతేగాని వీటిలో ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని మనం గొడవ పడడంలో అర్థం లేదు, అది అజ్ఞానమే అవుతుంది. అదేవిధంగా రామకృష్ణుల వారు మరో సందర్భంలో మరో ఉదాహరణ చెప్తారు. ఒక సరస్సు దగ్గర 4 ఒడ్డులు ఉంటాయి కదా. ఒకవైపు ఏమో ఒక అతను వెళ్ళి వాటర్ అంటారు, మరొక అతను మరొక వైపుకు వెళ్ళి జలం అంటారు, మరొక అతను మరొక వైపుకు వెళ్ళి పానీ అంటారు, మరొక అతను మరోవైపుకు వెళ్ళి నీళ్ళు అంటారు. ఇలా ఎవరు ఏ భాషలో మాట్లాడినా సరే అందరూ కూడా చెప్తున్నది దాంట్లో ఉన్న నీళ్ళ గురించే, ఆ సరస్సులో ఉన్న నీళ్ళ గురించే. ఆ నీళ్ళ గురించి అయినప్పటికీ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క భాషలో చెప్తున్నారు. అదేవిధంగా భగవంతుని గురించి కూడా ఎన్నో మార్గాలు ఎన్నో విధాలుగా చెప్తూ ఉంటాయి. అయినప్పుడు కూడా అందరూ చెప్తున్నది భగవంతుని గురించే, అందరూ చేరుకునేది కూడా భగవంతుడినే. ఇంక తర్వాత సందర్భంలో రామకృష్ణుల వారు జగన్మాతను ప్రార్థిస్తున్నారు. ఈ చర్చిల్లో నిన్ను ఎలా ఆరాధిస్తారో ఒకసారి నాకు చూపించవా అని అడుగుతున్నారు.
అంటే ఎక్కడ ఆరాధించినా, ఎక్కడ పూజలు చేసినా సరే రామకృష్ణుల వారి దృష్టిలో జగజ్జనని ఆరాధించబడుతుంది అని. మనం కూడా అటువంటి భావంలో ఉన్నప్పుడు మనకి ఎటువంటి భేదం ఉండదు. మనం దేవాలయంకి వెళ్ళినా, చర్చిలకు వెళ్ళినా, మసీదులకు వెళ్ళినా మన ఇష్టదైవాన్ని మన మనస్సులో గుర్తించుకున్నట్లయితే మనలో ఎటువంటి భేదభావం ఉండదన్నమాట. ఇక్కడ ఎందుకు అటువంటి ఆసక్తిని రామకృష్ణుల వారు చూపిస్తున్నారు అంటే, రామకృష్ణ పరమహంస జీవిత చరిత్రలో స్వామి శారదానందజీ మహారాజ్ చక్కగా రాస్తారన్నమాట. అది ఏ విధంగా అంటే, ఆ సాధన చేస్తున్నప్పుడు రామకృష్ణుల వారు ఎన్నో గొప్ప గొప్ప ఆధ్యాత్మిక సత్యాలను తెలుసుకున్నారు. తెలుసుకోవడంతో అక్కడితో తృప్తి చెందలేదు. ఏ విధంగా అయితే ఒక సైంటిస్ట్ కొన్ని గొప్ప విషయాలను కనిపెట్టిన తర్వాత ఇంకా తెలుసుకోవాలి, ఇంకా ఏదో తెలుసుకోవాలని ఒక రకమైన ఉత్సాహాన్ని, ఆసక్తిని చూపిస్తారో, అదేవిధంగా రామకృష్ణ పరమహంస వారు కూడా ఎప్పుడైతే గొప్ప ఆధ్యాత్మిక సత్యాలను తెలుసుకున్నారో, ఇంకా సనాతన ధర్మంలో ఉన్న వేరు వేరు శాఖల్లో ఉన్న సత్యాల గురించి, అదేవిధంగా వేరే మతాలు ఏ విధంగా ఉంటాయి, వారు ఎటువంటి మార్గాన్ని అనుసరిస్తూ ఉంటారు, అది క్రైస్తవ మతం కావచ్చు, మహమ్మదీయ మతం కావచ్చు, వారు ఏ విధంగా ప్రార్థిస్తారు, వారు ఎటువంటి ఆధ్యాత్మిక సాధనలు చేస్తారు, ఇవన్నీ కూడా తెలుసుకోవడంలో రామకృష్ణుల వారు ఎందుకంత ఆసక్తిని కనబరిచారు అంటే, అదొక సైంటిస్ట్ సైకాలజీ మాట. అక్కడ ఒక శాస్త్రవేత్త కూడా కొన్ని విషయాలు కనిపెట్టి అక్కడితో ఆగిపోరు. ఇంకా వారి సబ్జెక్ట్లో ఇంకా డీప్గా వెళ్ళాలనుకుంటారు, ఇంకా ఏదో తెలుసుకోవాలనుకుంటారు. ఇక్కడ మనం రామకృష్ణుల వారి జీవితంలో కూడా ఆ ఉత్సాహాన్ని, ఆ ఆసక్తిని మనం చూడొచ్చు అన్నమాట. ఇంకా ఏదో తెలుసుకోవాలన్న తపన అక్కడ మనకి కనిపిస్తుంది. మరొక రోజు మరో ఆసక్తికరమైన సంఘటన చూద్దాం. రామకృష్ణుల వారు దక్షిణేశ్వరంలో తమ గదిలో ఉన్నారు. తన మిత్రుడిని వెంట పెట్టుకుని ఆ రోజు వెళ్ళారన్నమాట. ఆ మిత్రుడి పేరు కాళీకృష్ణ భట్టాచార్య. ఈ కాళీకృష్ణ అన్నతను చాలా గొప్ప త్రాగుబోతు మాట. ఆయనకి ఈ లోకంలో ఇంకేం రుచించదు, త్రాగడం మినహాయించి. మరి అటువంటి త్రాగుబోతుని ఏ విధంగా తీసుకొచ్చాడు ఆయన కానీ ఇవన్నీ చెప్తే, రామకృష్ణుల వారు ఉన్నారు, చాలా మహాపురుషులు, ఇవన్నీ చెప్తే ఆయన పొరపాటును కూడా ఇటువైపు రాడు. అందుకే మాస్టర్ మహాశయ ఈ వారి మిత్రుడితో ఏమని చెప్పారు అంటే, కాళీకృష్ణతో, చూడు నీకు కళ్ళు అంటే బాగా ఇష్టం కదా, అదొక రకమైన మత్తు మందు కదా కళ్ళు అంటాం. చూడు నీ కళ్ళు అంటే బాగా ఇష్టం కదా, మరి నిజమైన కళ్ళు అంగడిని చూడాలనుకుంటే నాతో పాటు రా, అక్కడ నీకు కావలసినన్ని కళ్ళు కనిపిస్తాయి, నీకు కావలసినంత మొత్తం అక్కడ వస్తుంది అని చెప్తారంట. మరి తన మిత్రుని మాటలు విని కాళీకృష్ణ ఎంతో ఆశతో ఇక్కడికి వచ్చారన్నమాట. ఆ మొత్తం ఏదో ఒకసారి చూద్దామని. ఈ విషయం అంతా కూడా రామకృష్ణుల వారితో చెప్తారు. రామకృష్ణుల వారికి ప్రణామం చేసుకొని విషయం అంతా చెప్పేసరికి రామకృష్ణుల వారు నవ్వుతూ అంటారన్నమాట, చూడు భజనానందం బ్రహ్మానందం, ఇదే ఇక్కడ కళ్ళు, ప్రేమతో కూడిన కళ్ళు మాటివి. మానవ జీవిత లక్ష్యం భగవంతుని పట్ల ప్రేమను అలవరుచుకోవడమే, ఆయన్ను ప్రేమించడమే, ఇదే భక్తి యొక్క సారం. జ్ఞాన విచారణ ద్వారా భగవంతుడిని తెలుసుకోవడం ఎంతో కష్టం. అందుకే భగవంతుడిని ప్రేమించడం నేర్చుకోవాలి, భగవంతునిపై భక్తిని పెంచుకోవాలి అని చెప్తూ రామకృష్ణుల వారు చక్కగా ఒక పాట పాడారు. ఆ పాట పాడిన తర్వాత మరలా చెప్తున్నారు, భగవంతుడిని ప్రేమించడమే మానవ జీవిత ఉద్దేశ్యం. బృందావనంలోని గోపికలు శ్రీకృష్ణుని కోసం వ్యక్తపరిచిన ప్రేమ లాంటిది ప్రేమ అంటే. శ్రీకృష్ణుడు మధురా నగరానికి వెళ్ళిపోయినప్పుడు గోపకులు శ్రీకృష్ణుని ఎడబాటుకు విలపిస్తూ సంచరించారు అని చెప్తూ మరలా ఒక చక్కని పాట పాడారన్నమాట. ఆ రామకృష్ణుల వారి యొక్క ప్రేమపూరితమైన పాటను వింటూ మా కళ్ళు చెమ్మగిల్లాయన్నమాట. అంటే వారు పాటలు ఏ విధంగా పాడేవారంటే, వారి గానం
స్వామి శారదానందజీ మహారాజ్ చెప్తారన్నమాట రామకృష్ణ పరమహంస జీవిత చరిత్రలో. రామకృష్ణ వారు గానం చేస్తూ ఉంటే, భజనలు పాడుతూ ఉంటే ఎలా ఉండేది అంటే, వారి మనస్సు సంపూర్ణంగా భగవంతునిపైనే లగ్నం అయ్యేదంట. ఏమాత్రం కూడా ఇంకా వేరే ఆలోచన ఉండేది కాదన్నమాట వారికి. అక్కడే స్వామి శారదానందజీ మహారాజ్ వారు చెప్తారు, ఒక సాధారణమైన గాయకుడు ఎవరైనా పాడినప్పుడు కొంతైనా సరే ధ్యాస ఉంటుంది. నా పాట ఎవరైనా వింటున్నారా లేదా, ఎవరున్నారు దగ్గరలో, ఇవన్నీ కూడా కొంతైనా ధ్యాస ఉంటుంది. అయితే రామకృష్ణుల వారి మనస్సు మాత్రం పూర్తిగా భగవంతునిలో నిమగ్నం అయిపోయేది అన్నమాట. అందుకే వారిని మనం చూస్తూ ఉంటే ఆ పాట పాడుతూ పాడుతూ భావ సమాధి స్థితిలోకి వెళ్ళిపోతూ ఉండేవారు. అది ఏ విధంగా అయ్యేది అంటే ఆ పాటలో పూర్తిగా నిమగ్నం అయిపోయేవారు అన్నమాట. అందుకే వారి గానం అంత చక్కగా ఉండేది. మనం భజనలు పాడుతున్నప్పుడు వారి స్వరం, కంఠం ఎలా ఉంది అదొకటే ప్రధానం కాదు. అన్నిటికంటే ప్రధానం ఏంటంటే వారు ఎటువంటి భావంతో పాడుతున్నారు, ఎంతగా దానిలో నిమగ్నం అయిపోయారు, వారి మనస్సు ఎంతగా భగవంతునిలో నిమగ్నం అయిపోయింది అన్నది చాలా ప్రధానం అన్నమాట. కాబట్టి ఇక్కడ రామకృష్ణుల వారు చెప్తున్నారు, భజనానందం బ్రహ్మానందం. ఈ ఆనందమే ఇక్కడ కళ్ళు, ప్రేమ కళ్ళు అని చెప్తున్నారు. అంటే భజనలు మనం అంత చక్కగా మనం మనస్సుని పూర్తిగా భగవంతుని పాదపద్మాలపై లగ్నం చేసి పాడినట్లయితే దాంట్లో ఒక రకమైన ఆనందం వస్తుందన్నమాట. భగవంతునికి సంబంధించిన మంచి మంచి విషయాలు చర్చించుకోవడం, అదేవిధంగా భగవంతునికి సంబంధించిన భజనలు చేయడం, దాంట్లో ఒక రకమైన తెలియని ఆనందం మనకు వస్తుందన్నమాట. ఆ ఆనందం కూడా ఒక రకమైన మత్తు లాంటిదే. ఈ కళ్ళు ఇటువంటి మత్తులు ఎందుకు పనికిరావు అన్నమాట. అటువంటి గొప్ప ఆనందం దానిలో మనకి కలుగుతుంది. కాబట్టి పదే పదే ఇక్కడ ఏమని చెప్తున్నారు, మానవ జీవిత లక్ష్యం భగవంతుని పట్ల ప్రేమను అలవర్చుకోవడమే. ఎప్పుడైతే మనకి ఆ ప్రేమ పెరిగింది అంటే భగవంతుని పైన, మిగిలినవన్నీ వాటంతట అవే వచ్చేస్తాయి. మనం ఒకటి ఒకటి క్యాలిక్యులేట్ చేసుకొని ఇలా చేయాలి అలా చేయాలి అవన్నీ కూడా మనం గుర్తు తెచ్చుకోకపోయినా భగవంతుని పైన ప్రేమ పెంచుకోగలిగితే మిగిలినవన్నీ కూడా వాటంతట అవే వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఏదో విధంగా మనం భగవంతుడిని ప్రేమించడం నేర్చుకోవాలి. ఇది మన జీవితంలో చాలా ముఖ్యం అన్నమాట. అందరికీ నమస్కారం.